Death solves all problems. No man, no problem. బ్రతకాలంటే బాద్షా కిందుండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. हेलो बादशाह, विक्टर का खेल खत्म, मैदान साफ हो गया. ఇక మిగిలింది నువ్వే. బాద్షా, నన్ను టచ్ చేయడం అంత ఈజీ కాదు. నాకు అడ్డొచ్చిన కొరియన్స్, మలేషియన్స్, ఇండోనేషియన్స్ ఎంతో మందిని చంపి ఈ ఎంపైర్ క్రియేట్ చేశాను. ఆ ఎంపైర్ కాంకర్ చేయడానికే బాద్షా వచ్చాడు. యువర్ టైమ్ ఇస్ ఓవర్. ఆజ్ సే బాద్షాగిరి షురు. విత్ ఇన్ నో టైమ్ మాఫియాలో సాధుభాయ్ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. దానికి నీ కెపాసిటీ సరిపోదు. బాద్షా స్టామినాకి బౌండరీలు బ్లాస్ట్ అయిపోతాయి. వెక్టర్ గ్యాంగ్ ని ఫినిష్ చేసినంత ఈజీ కాదు సాధుభాయ్ తో గ్యాంగ్ వార్. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. అసలు యుద్ధం మొదలు పెట్టిందే నీ కోసం, నీతోనే ముగిస్తాను. టిల్ దెన్ టేక్ ఎ బ్రేక్. ఐ నో మీరందరూ కొంచెం రెస్ట్లెస్ గా ఫీల్ అవుతున్నారు. బట్ యు ఆల్ డోంట్ నో అబౌట్ వైలెంట్ విక్టర్. హీస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అన్నా, చిన్నప్పటి నుంచి నీకు తెలియకుండా చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను. అవి ఎప్పటికైనా నీకు చెప్పాలనుకున్నాను, కానీ ఇంతలోనే నువ్వు చచ్చిపోయావు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? Don't worry, my son. You can confess to me. నువ్వు నాతో చెప్పుకోవచ్చు. It will reach your departed brother. ఫాదర్, 10th క్లాసులో అన్న గర్ల్ ఫ్రెండ్ క్యాథరిన్ ని కిస్ చెయ్యాలనిపించింది. ఛీ, ఛీ. Come on, my son. ఆ ఏజ్ లో అలాంటి ఫీలింగ్స్ క్వైట్ కామన్. You look so sensitive. థ్యాంక్ యూ ఫాదర్. కానీ క్యాథరిన్ ఒప్పుకోలేదు. దాంతో నా కోపం వచ్చి క్యాథరిన్ ని రేప్ చేసి చంపేశాను. బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ ఫాదర్. అంతేకాదు, మా అన్నయ్య గారు అబ్బాయి జానీకి డ్రగ్స్ అమ్మాయిలు అలవాటు చేసి వాడిని రూత్లెస్ జానీగా మార్చింది నేను. బట్ బ్యాడ్ లక్, విషయం మా వదినకి తెలిసిపోయింది. నాకు వేరే ఆల్టర్నేటివ్ లేక మా వదిన మేరీ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఫైర్ యాక్సిడెంట్ కింద క్రియేట్ చేశాను. అందుకే నేను చర్చికెళ్ళి కన్ఫెషన్ బాక్స్ లో దేవుడికి చెప్పాను. అక్కడ మీ ముందున్న ఫాదర్ మొత్తం వినేశాడు. దాంతో నా కోపం వచ్చి ఫాదర్ చుట్టూ పట్టుకొని బరబర బయటికి లాక్కెళ్ళి పీక మీద కాలేసి తొక్కి చంపేశాడు. ఎందుకంటే ఈ నిజాలు తెలిసిన వాడు ఎవ్వడు బతకుండకూడదని నేను ఫిక్స్ అయ్యా. హే ఫాదర్, ఫాదర్, డోంట్ వరీ. ఇవన్నీ మా విక్టర్ అన్నయ్యకి భయపడి చేశాను. బట్ నౌ యు ఆర్ సేఫ్ బికాజ్ మై బ్రదర్. ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది, భయపడేది ఒకే ఒక్కడు. దట్ ఇస్ విక్టర్. అలాంటి విక్టర్ ని చంపేసి నన్ను అనాథం చేశాడు ఆ బాద్షా. ఇప్పుడు నాకు చుట్టాలు లేరు. నేను ఎవరి కోసం బతకాలి? బాద్షాని చంపడం కోసం బతకాలి. Am I right? Am I right? You are right. సాధుభాయ్, రాబర్ట్, బాద్షాని చంపాలనే కోరిక తీరకుండానే మీ అన్న పోయాడు. ఇక నుంచి మన కామన్ టార్గెట్ బాద్షా. థ్యాంక్ యూ సాధుభాయ్. నౌ యు ఆర్ లైక్ మై బ్రదర్. విక్రమ్ భాయ్, ఇమీడియట్ గా కంటైనర్ ఇండియా షిఫ్ట్ చేయి. అది కమ్ దిస్ సైడ్. ఐ సే కమ్ దిస్ సైడ్. లాస్ట్ మినిట్ వరకు ఈ ఆపరేషన్ గురించి రివీల్ చేయకుండా షాక్ ఇచ్చారు. నాకు వేరే దారి లేదు. అంటే నువ్వు సాధుభాయ్ కోసం పనిచేస్తున్నావా? ఫ్యాంటాస్టిక్. అది కంటైనర్ సేవ్ చేసి నాకు చాలా పెద్ద ఫేవర్ చేశావు. అండ్ నౌ పోలీసుల్ని చంపి కంటైనర్ ని తీసుకుపోయింది బాద్షాని. మీ డిపార్ట్మెంట్ ని నమ్మించాలి. గాట్ ఇట్ భాయ్.
బాద్షాని ఫ్రేమ్ చేయడం కాదు, డైరెక్ట్ గా ఫినిష్ చేసే ఛాన్స్ వచ్చింది. హౌ సస్పెన్స్. హలో, ఏంట్రా నాన్న 2 రోజుల నుంచి నువ్వు ఫోన్ కూడా చేయలేదు. కొంచెం బిజీగా ఉన్నానమ్మా. ఏం బిజీయోరా, నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఇంతకీ నువ్వెప్పుడు వస్తున్నావు? నేను వచ్చిన పని దాదాపు పూర్తయిందమ్మా. త్వరలోనే వస్తాను. లవ్ యూ అమ్మా. లవ్ యూ నాన్న. జాగ్రత్త. బాయ్. హలో, బాద్షా पापा मेरे पास है बेटा, आजा. బాద్షా, నీ ప్లేస్ నుంచి నీకు తెలియకుండా మీ నాన్నని ఎలా కిడ్నాప్ చేశానని కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఐ హావ్ ఫ్రెండ్స్, దోస్త్. ఎందుకు? మనీ, హ్యూజ్ మనీ. నీ కళ్ళ ముందే మీ నాన్నని చంపుతా. బాద్షాకే నాన్నకో బులానా. పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు. అది బయటికొచ్చి బరిలో దిగితే వేట మొదలవుతుంది. I regret to announce that our DIG Mr. Balram and my entire team and few Hong Kong officers were killed by the local Indian mafia man Badshah and his gang. The Indian police and the Indian government have taken this incident very seriously, and we assure you that Badshah will be brought to justice very soon. బాద్షా, నీకోసం హాంకాంగ్ పోలీసులే కాదు, మొత్తం ఇండియన్ పోలీస్ వెతుకుతుంది. మీరు నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఎక్కడున్నా వెతుకుతాను. అంటే ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్లో ఉంటూ సాధుభాయ్ కోసం పనిచేస్తుంది ఏసీపీ ఆది. ఐ కాంట్ బిలీవ్ దిస్. బాద్షా పోలీసుల్ని చంపాడని ఆది చెప్పిన అబద్ధమే అతను నేరస్తుడని చెప్పడానికి సాక్ష్యం. సార్, మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లిస్ట్లో ఉన్న చాలా మంది గ్యాంగ్స్టర్స్ని అరెస్ట్ చేశాను. ఫైనల్ టార్గెట్ సాధుబాయిని రీచ్ అయ్యే లోపు ఆది చేసిన బిట్రేల్ వల్ల పోలీసుల దృష్టిలో నేను నేరస్తున్నాయ్యాను. నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నాను, కానీ డిపార్ట్మెంట్ని ఎలా నమ్మించగలం? అండ్ వన్ మోర్ థింగ్, ఆది త్వరలో నా మెయిన్ కోడల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. మా బావ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్. మా ఇద్దరికి ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆది గురించి చెప్పి తనని నమ్మించలేము, కానీ వాడిని వదలకూడదు. నలవాడు డిపార్ట్మెంట్కి ద్రోహం చేశాడు. ఇప్పుడు నా మెయిన్ కోడలు జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు. We have to kill that. నో సార్, సాధుబాయిని పట్టుకోవడానికి మనకున్న ఒకే ఒక సోర్స్ ఏసీపీ ఆది. వాడెవడినైతే వాడుకున్నాడో వాడినే మనం రివర్స్లో వాడి ఆ సాధుబాయిని పట్టుకోవాలి. అలాగే ఆది నుంచి మీ మేనకోడ లైఫ్ని సేవ్ చేయాలి. కానీ ఎలా? దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్తో నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా నీ ఆశయం కోసం నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు. తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ మేనకోడలు ఎక్కడుంది? మిలాన్. అలా ఒక పర్పస్తో ఇటలీకి వచ్చిన